డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను సూపర్ స్టార్ కృష్ణ నటించిన మీనా సినిమా గురించి వీడియో చేయబోతున్నాను. ఈరోజు నేను చేయబోయే ఓల్డ్ సినిమా రివ్యూ వీడియోలో 3 విశేషాలు ఉన్నాయి. ఒకటి, మహిళా లోకం చేత బహుళాదరణ పొందిన నవలను సినిమాగా తీయడం అయితే, రెండవది, ఒక మహిళ ఈ సినిమాకి దర్శకత్వం వహించి ఘన విజయాన్ని సాధించటం. ఇక మూడో విషయం, ఆ దర్శకురాలి భర్త సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాలో కథానాయకుడిగా నటించడం. మీనా సినిమా 1973 సంవత్సరం డిసెంబర్ నెల 28వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. ఇది యద్దనపూడి సులోచనారాణి రాసిన మీనా నవల ఆధారంగా నిర్మించబడింది. విజయకృష్ణ ఫిలిమ్స్ పతాకం కింద పివి రమణయ్య, జిపి మల్లయ్యలు నిర్మించిన ఈ సినిమాకు విజయ నిర్మల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని పాటలను ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర, దాశరథి రచించారు. ఈ సినిమాకు రమేష్ నాయుడు సంగీతాన్ని అందించారు. ఇక్కడ నవల గురించి కొద్దిగా తెలుసుకోవాల్సి ఉంది. మీనా ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి రాసినటువంటి అత్యంత ప్రజాదరణ పొందిన తెలుగు నవల. మధ్యతరగతి కుటుంబాల భావోద్వేగాలు, ప్రేమ మరియు ఆత్మాభిమానం చుట్టూ ఈ కథ సాగుతుంది. ఈ నవలను యద్దనపూడి వారు 2 భాగాలుగా రచించారు. కథానాయిక మీనా మరియు హీరో అభిరామ్, సినిమాలో అయితే కృష్ణారావు, వీరి మధ్య సాగే సున్నితమైన ప్రేమ కథ ఇది. తల్లి కృష్ణవేణమ్మ, అంటే ఇక్కడ హీరోయిన్ తల్లి కృష్ణవేణమ్మ పట్టుదలలు, కూతురిపై ఆమెకు ఉన్న అతి ప్రేమ, మీనా తన మనసులోని భావాలను గెలిపించుకోవడానికి చేసే ప్రయత్నాల చుట్టూ ఈ నవల తిరుగుతుంది. ఈ నవల పేరు వెనుక కథ కూడా తెలుసుకోవాల్సి ఉంది. మొదట యువ మాసపత్రికలో పేరు లేకుండా ప్రశ్నార్థకం గుర్తు బొమ్మతో ఈ నవల ప్రచురితమైంది. పాఠకులకు నవలకు పేరు పెట్టే పోటీ నిర్వహించినప్పుడు మీనా అనే పేరు ఎంపికైంది. మీనా సినిమా 1973లో విడుదలై బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్గా నిలిచి ఘన విజయం సాధించింది. దర్శకురాలిగా విజయ నిర్మలకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. విజయ నిర్మల స్వయంగా దర్శకత్వం వహించడమే కాకుండా కృష్ణతో కలిసి ప్రధాన పాత్రలో నటించారు. దశాబ్దాల తర్వాత ఇదే నవల ఆధారంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. మీనా కథలోని ముఖ్యమైన పాత్రల స్వభావం గురించి కొద్దిగా తెలుసుకుందాం. మీనా ఈ సినిమాలో కథానాయిక చాలా తెలివైనది, కాస్త గర్వం, అంతకు మించి ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి. తన తల్లి పెత్తనాన్ని ఎదిరించి తనకంటూ ఒక గుర్తింపు కోరుకుంటుంది. పైకి మొండిగా కనిపించిన లోపల చాలా సున్నితమైన మనస్సున్న వ్యక్తి. ఇక కృష్ణ కథానాయకుడు, మీనా బావ, పల్లెటూరి వాతావరణంలో పెరిగిన వ్యక్తి అయినా చాలా సంస్కారవంతుడు. మీనా పంతాలను చిరునవ్వుతో ఎదుర్కొంటూ ఆమె మనసును గెలుచుకుంటాడు. తన తల్లికి, మేనత్తకు, అంటే మీనా తల్లికి మధ్య ఉన్న పాత గొడవల వల్ల తను ఇబ్బంది పడుతూ ఉంటాడు. కృష్ణవేణమ్మ మీనా తల్లి
ఇదొక నెగటివ్ షేడ్ ఉన్న బలమైన పాత్ర. డబ్బు, హోదా పట్ల విపరీతమైన వ్యామోహం ఉన్న మహిళ. తన పంతం కోసం కూతురు ఇష్టాయిష్టాలను కూడా లెక్క చెయ్యదు. ఇక సామాజిక అంశాల విషయానికి వస్తే 70వ దశకంలో మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే పట్టింపులు, గౌరవ మర్యాదల చుట్టూ కథ తిరుగుతుంది. అప్పట్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళు పూర్తిగా తల్లిదండ్రుల ఇష్టప్రకారమే జరిగేవి. కానీ మీనా పాత్ర ద్వారా అమ్మాయిలకు కూడా తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉండాలని యద్దనపూడి గారు బలంగా చెప్పారు. హైదరాబాద్లోని యాంత్రిక జీవితానికి, నిమ్మలూరులోని స్వచ్ఛమైన పల్లెటూరు వాతావరణానికి మధ్య ఉన్న తేడాలకు ఈ సినిమా అద్దం పడుతుంది. ఆస్తులు, అంతస్తుల కంటే ప్రేమ మరియు కుటుంబ బంధాలే ముఖ్యమని ఈ సినిమా సందేశం ఇస్తుంది. ఈ సినిమా అప్పట్లో మంచి కుటుంబ కథా చిత్రంగా గుర్తింపు పొందింది. కుటుంబ విలువలు, ప్రేమ, త్యాగం వంటి అంశాలను దర్శకురాలు చాలా బాగా చూపించారు. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే, 1 నవల ఆధారంగా తీసిన కథ, 2 కుటుంబ భావోద్వేగాలను చూపించినటువంటి సినిమా, 3 మంచి సంగీతాన్ని కూడా అందించినటువంటి సినిమా, 4 అందరు పాత్రధారులు మంచి నటనను చూపించినటువంటి సినిమా. అందుకే ఈ సినిమా ఇప్పటికీ క్లాసిక్గా గుర్తింపు పొందింది. ఒక చారిత్రాత్మక విజయంగా నిలిచిపోయింది. ఈ చిత్రంతోనే విజయ నిర్మల దర్శకురాలిగా మారారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆమె స్థానం సంపాదించడానికి ఈ సినిమానే తొలి అడుగు. విజయవాడలోని లీలామహల్ థియేటర్లో ఈ సినిమా 50 రోజుల పాటు కేవలం మహిళా ప్రేక్షకులకే ప్రదర్శించబడటం ఒక గొప్ప విశేషం. ఈ సినిమాలో శ్రీరామనామాలు శతకోటి అనేటువంటి పాట అవసరం లేదని కొందరు తీసేయమన్నా చివరకు విజయనిర్మల గారు పట్టుబట్టి ఆ పాటను ఉంచారు. కానీ చివరకు ఆ పాట పెద్ద హిట్ అయింది. మొత్తం మీద మీనా ఒక మంచి కుటుంబ కథా చిత్రంగా బహుళ జనాదరణ పొందింది. నవల ఆధారంగా తీసిన సినిమాలు ఎంత బాగా తీయవచ్చో ఈ సినిమా ఒక మంచి ఉదాహరణ. చివరకు ప్రేమ, సహనం మరియు అర్థం చేసుకునే గుణం ఎలా విజయం సాధించాయన్నది ఈ నవలలోని ముగింపు సందేశంగా చెప్పుకోవచ్చు. కథానాయకుని గుణాలను ప్రేక్షకులకు ఎలివేట్ చేయటానికి ఇందులో ఉన్న ఒక సన్నివేశం చాలు. హాస్యనటుడు అల్లు రామలింగయ్య గారు ఆయన పంతులు గారు వేషం వేస్తాడు ఈ సినిమాలో. ఈ సినిమాలో ఆయన పొలం గట్టు దగ్గర ఆ మాట ఈ మాట చెబుతూ కృష్ణగారి పొలం దగ్గర కొన్ని కూరగాయలు, కొన్ని పువ్వులు మెల్లిమెల్లిగా తన కండువాలో వేసుకొని చివరకు వస్తా అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు కథానాయకుడు కృష్ణ ఆయన్ని వెనక్కి పిలిచి తన కండువాలో దాచుకున్న కూరగాయలను, పూలను అక్కడ దెమ్మరించేయమంటాడు. పాపం పంతులు గారు బిక్క చచ్చిపోయి వాటిని అక్కడే దెమ్మరించేస్తాడు. అప్పుడు కథానాయకుడు కృష్ణారావు పంతులు గారు మీ సంచి పట్టండని దాంట్లో తానే స్వయంగా ఆయన తీసుకున్న దానికంటే ఎక్కువ కూరగాయలు, ఎక్కువ పువ్వులు వేసి ఇక వెళ్ళండి అంటాడు. దానితో కథానాయకుడి మంచితనానికి ఆశ్చర్యపోయిన పంతులు గారు కథానాయకుడిని మనసారా ఆశీర్వదించి వెళ్తాడు. ఇక్కడ రైతుగా కృష్ణగారి నటన అద్భుతంగా ఉంటుంది. ఆయన నిష్కల్మషత్వం చక్కగా క్లోజప్పులో చూపించారు. సూపర్ స్టార్ కృష్ణగారు రైతు పాత్రలో ఒదిగిపోతారు అనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. ఇక తారాగణం విషయానికి వస్తే కృష్ణ, విజయ నిర్మల, చంద్రకళ, ఎస్ వరలక్ష్మి ముఖ్య పాత్రలు ధరించగా కొంగర జగ్గయ్య, గుమ్మడి, అల్లు రామలింగయ్య, సాక్షి రంగారావు,
రామ్మోహన్, సూర్యకాంతం, ఛాయాదేవి, రమాప్రభ, నిర్మలమ్మ, సత్తిబాబు, రేలంగి, మిక్కిలినేని, చంద్రమోహన్, మాడ, గుంటూరు వెంకటేష్, కేవి చలం, పొట్టిప్రసాద్ మొదలైన నటులు ఇతర పాత్రలలో చక్కగా ఒదిగిపోయి నటించారు. ఇక ఈ సినిమాకు మొదట చెప్పుకున్నట్టుగా మనం ఈ సినిమాకు కథ ఎద్దనపూడి సులోచన రాణి అందించగా స్క్రీన్ ప్లే విజయ నిర్మల గారు స్వయంగా తయారు చేసుకున్నారు. పాటల సాహిత్యం దాశరథి, ఆత్రేయ, ఆరుద్ర అందించగా సంగీతం రమేష్ నాయుడు సమకూర్చారు. నేపథ్య గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎల్ఆర్ అంజలి, రఘురాం, విజయ నిర్మల చేశారు. నిర్మాతలుగా పివి రమణయ్య, జిపి మల్లయ్య వ్యవహరించారు. దర్శకత్వం విజయ నిర్మల నిర్వహించారు. ఈ సినిమాలో 5 పాటలు ఉండగా అన్ని సూపర్ హిట్ పాటలుగా నిలిచాయి. 1వ పాట శ్రీరామనామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహుతీపి అనే పాటను ఆరుద్ర రాయగా రమేష్ నాయుడు సంగీతంలో పి సుశీల అద్భుతంగా పాడారు. ఆ పాట ఎప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. ఇక 2వ పాట మల్లెతీగ వంటిది మగువ జీవితం, చక్కని పందిరి ఉంటే అల్లుకుపోయేను అనే పాటను దాశరథి వ్రాయగా పి సుశీల అద్భుతంగా పాడారు. ఈ పాట కూడా ఎప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. ఇక 3వ పాట ఇప్పటికీ పెళ్లి పందిళ్లలో వినిపించేటువంటి పాట, పెళ్ళంటే నూరెళ్ళ పంట, అది పండాలి కోరుకున్న వారి ఇంట పండాలి. దాశరథి అద్భుతంగా రాసిన ఈ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరింత అద్భుతంగా పాడారు. ఇక 4వ పాట అమ్మమ్మమ్మో అమ్మాయి గారండి ఆగండి చూడండి. ఈ పాటను ఆత్రేయ రాయగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఇక 5వది శ్రీ భద్రాచల రామ రఘుకుల సోమ అనే బుర్ర కథనం ఆరుద్ర రాయగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం చక్కగా ఆలపించారు. మరి ఈ సినిమాను మీరు కనుక గతంలోనే చూసి ఉన్నట్లయితే ఏ వయసులో చూశారో, ఎప్పుడు చూశారో, మీ అనుభవం ఏంటో, దాని మీద మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయవలసిందిగా, ఇంకనూ ఎవరైనా చూడకపోతే గనక కుటుంబ సమేతంగా చక్కగా కూర్చుని చూడదగినటువంటి సినిమాగా నేను చెబుతున్నాను. ఈ సినిమాను చక్కగా చూడండి. ఈ వీడియోను లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి నా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొనని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మరింత ప్రోత్సహించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇంకా మీకు ఇక వేరే సినిమాలు కనుక ఏవైనా నేను రివ్యూ చేయాలి అని కనుక మీరు కోరుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే అటువంటి సినిమాలను కూడా నేను రివ్యూ చేయగలను. మరి నన్ను ఆశీర్వదించవలసిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సెలవు.